మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గజ్వేల్ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని, పట్టించుకోవట్లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ధ్వజమెత్తారు. మెదక్ టౌన్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పియాలని శనివారం నాడు కలిసి మొరపెట్టుకున్నాడన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలను అసలే పట్టించుకునే పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ లేరని, ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా ఉంటున్నారని, ప్రజల విషయాన్ని గమనిస్తున్నారని, గజ్వేల్ నియోజకవర్గం నుంచి చాలా మంది ఫోన్ ద్వారా నియోజకవర్గ పర్యటన చేసి వారి సమస్యలలో పాలు పంచుకోవాలని అడుగుతున్నారన్నారు. కేసీఆర్ పై మిస్సింగ్ కేసు కోసం పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలను కోరారన్నారు. త్వరలోనే గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో పర్యటన చేస్తారని, అందులో భాగంగా బాధితులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, మెదక్ అభివృద్ధికి రాజీపడని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అని, ఆయనపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. 10 సంవత్సరాల నుంచి అవినీతి పాలన సాగిందని, 18 నెలల నుంచి తమ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి లేకుండా నిష్పక్షపాతంగా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. బీసీల కోసం ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి సంవత్సరం పాలించిన ప్రభుత్వం బీసీలపై చిన్నచూపు చూసిందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షునితో పాటు పీసీసీ సభ్యులు సుప్రభాతరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ తుర్పునూరి చంద్రపాల్, చౌదరి శ్రీనివాస్, రాగి అశోక్, రమేష్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురామ్ గౌడ్, శంకర్, రమేష్, ఎండి సూఫీ తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు బావనే ఆర్థిక మంత్రి, 10 సంవత్సరాలు అన్ననే అన్లిల్ల మంత్రి, మన ఏమంటారు ఐటీల మంత్రి, అన్ని మంది కుంపలలో వచ్చే మంత్రి, అన్ని చేసినాక మరి బీసీలు ఏం చేసిర్రు అన్న ఆయన పాపం. ఏమే అక్క నువ్వేమో ఢిల్లీలో ఏమో తర్వాత లిక్కర్ రానిగా ఆడగలిగింది, 17 సంవత్సరాలు ఉండి పొడిచేదేముంది. ఇప్పటికేమో నీ బావ నిన్ను చూస్తే తర్వాత నీ సైజు మంచిగా లేదు, నువ్వు పొట్టిగున్నావు అంటే ఆయన అనబట్టే. దీంతో ఏమవుతుంది అంటే ఆయన చెప్తుండే, అక్కడక్కడ చూస్తుంటే వాట్సాప్లలో, నాకు తెలియదు ఈ వాట్సాప్లు కానీ చెప్తున్నా, ఆయనే చెప్తుండు. ఆమె దాంతో ఏమవుతుంది అదొకటి తర్వాత పిచ్చి వదులుతుందంటని మేము దాని ఆమె గురించి పట్టించుకోము. గౌరవ ఎమ్మెల్సీగా గౌరవిస్తాం. కవితమ్మ అంటేనంటే మోడల్ గర్ల్గా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే ఆమె బతుకమ్మ ఇదిగా పట్టుకుంటే ఫోటోలు చూసినాం కనుక అనుకుంటాం తప్ప కానీ బీసీల గురించి చిత్తశుద్ధి లేదు. మాత్రం వాస్తవంగా ఆమె బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. వారి కడపలో ఉన్నప్పుడు అవసరం అనుకుంటే వారు ఏదైనా శక్తి వారికి ఉండే చేయలేదు, అసమర్థురాలని మాత్రం చెప్పగలరు. అవినీతివంతమైన పాలన 10 సంవత్సరాలు కొనసాగితే 18 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయలు తీసుకొచ్చిన ఘనత మన ఎమ్మెల్యే గారిది. అది మర్చిపోరు ప్రజలు. నేను మర్చిపోతుండో, పదవులోడన ఆశున్నోడన మర్చిపోతుండొచ్చు, పదవులు ఆశున్నోడు తర్వాత ఒక తింకర మాట్లాడుతుండొచ్చు. కానీ ఎవడైతే సగటు ఈ మెదక్లో గౌరవంగా బతకడానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి కృషి చేయడానికి ఇవన్నీ అవసరం ఉంటాయి. దయచేసి వారి నాయకత్వాన్ని ఉంటే 18 నెలల మాసంలోనే నేనే గుల్లుకున్న మన తర్వాత ఒక రోజు వచ్చి మన నర్సాపూర్లో రోల్ అయితే వీటి రోల్ అవుతున్నాయి అంటే వారు పైళ్ళ సంఖ్యలు పెట్టుకొని కాంట్రాక్టర్లకు డబ్బులు ఇప్పించి రోల్ లేపిస్తున్నారు. ఈ రోజు తర్వాత కోట్లాది రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టిస్తున్నారు. కోట్లాది రూపాయలు 5 కోట్లు పెట్టి మన సీఎండి గారితో మాట్లాడి ఈ లూజ్ లైన్లు కానీ కరెంటు విషయం మాట్లాడుతున్నారు. ఏ నాయకుడు మాట్లాడి మన 10 సంవత్సరాల కింద మీ చరిత్ర ఏంది? టోల్ గేట్ల దగ్గర పైసలు వసూలు చేసుకొని, అమ్మవారి దగ్గర కూడా తర్వాత పైసలు వసూలు చేసి, తర్వాత బ్యాంకులో లూటీలు చేసి ఆ విధంగా చేసినారు. గవర్నమెంట్ ఎందుకు చెప్పించుకుంటారు అట్లా? మళ్ళా గతం ఎందుకు అవుతున్నారు అట్లా? మీరు అరే ఒక నిర్దిష్టంగా ప్రజలు తీర్పిచ్చిర్రు. ఆ ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు నాయకుడు మంచిగా ఉంటే 5 సంవత్సరాల తర్వాత నిర్ణయం తీసుకుంటారు. 18 నెలలు కాలేదు, ఆదరబాదరగా ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణాలు కావు. మీరు వ్యక్తిగతంగా ఏదన్నా అంటే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టుగా రామ్దాస్ చౌరాసా దగ్గర బట్ట లూడదీసి తర్వాత భరతం బట్టేది మాత్రం ఖాయం. మెదక్ అభివృద్ధి విషయంలో రాజీపడే నాయకుడు మనెంబడి ఉన్నాడు కనుక వారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అందరం కూడా పనిచేయాలని స్థానిక సంస్థ ఎలక్షన్లో ఈ బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఇచ్చినరో చాలా ఉపయోగపడతాయి. ఇంతకుముందు తర్వాత ఏ పనులతో మీరు నేను అనలేను కానీ మాత్రం అట్లాంటి మాటలను మాత్రం దౌడ చెక్కిలకి మాత్రం రాలుతాయి. దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడతాయి. దౌడ చెక్కిలు ఎందుకంటే నిజంగా కూడా ఆయన అసలు ఎగరేయడు. అసలు నేనే అనుకుంటున్నా ఏమవుతుందంటే అన్న ఇటు పెట్టే పోనీ అంటున్నాను. ఆయనంత ధర్మం, ఆయనంత సాదా సీదా, వాళ్ళ గురించి నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. మన నాయకుడు ఆ విధంగా ఉన్నప్పుడు మనం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం అసలు. నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ ప్రాంతానికి ఏదైనా మేలు జరగాలంటే, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే వారు ఇంకా చాలా కాలం పాటు రాజకీయాలు ఉంటారు. వారు నీతికి నిజాయితీకి వారు నిలువెత్తు
అర్థం వాళ్ళ తర్వాత నువ్వు ఎక్కడన్నా ఏ కులమన్నా తెచ్చుకో, ఏ పారామీటర్ అన్నా కొలుచుకో, నేను ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తా. వారి మీద ఏదన్నా చిన్న అలిగేషన్ వస్తే వాళ్ళు చెప్తున్నా కదా, ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక ఫోన్ మాట్లాడారు, పిసిసి ప్రెసిడెంట్ వారితో మాట్లాడారు. మా దగ్గరికి వెళ్ళి ఒక ఎస్టీ అబ్బాయి మాట్లాడితే ఇమ్మీడియట్ గా అన్న మీకు ఈ పని ఉందంట, మా కాన్సెన్సువల్ పని ఉందంట, నాకు 2 గంటల రాత్రి మంది వారి సిగ్గులోనే ఇదేం ప్రచారం నాయన. 2 గంటల రాత్రి ఫోన్ చేస్తే ఫోన్లే వాడతాము, 2 గంటల రాత్రి చేస్తే స్పందించే అలవాటు ఉంది. అట్లాంటిది పెట్టుకొని గ్లోబల్ ప్రచారాలతో పబ్బం గడుపుకోండి. ఈ ఆర్డినెన్స్ అనేది బీసీలకు వారి ద్వారా అసెంబ్లీలో తీర్మానమై తర్వాత వారి క్యాబినెట్ కానీ తర్వాత ఇంకా రేవంత్ అన్న నాయకత్వాన్ని కానీ మహేష్ అన్న కానీ మన సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నకి జీవితాంతం రుణపడి ఉంటాం. ఈ తెలంగాణ ప్రాంతంలో తీసుకున్న ఈ ఆర్డినెన్స్ ఈ దేశంలోనే ఈరోజు ఆదర్శవంతంగా ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానికి అద్దం పట్టేటట్టు ఈరోజు చేసిన ఈ పరిపాలన తర్వాత పేద ప్రజలకు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరికి కానీ ఈరోజు ఉపయోగపడుతుంది. ఎస్సీ వర్గీకరణ కూడా మనమే మోడల్గా నిలిచాం. ఈరోజు బీసీ వర్గీకరణ కూడా మనమే మోడల్గా నిలబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. కామారెడ్డి డిక్లరేషన్కి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిర్రో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. మనం కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఈ ప్రజలకు ఏదన్నా సేవ చేసే పార్టీ ఉంది అంటున్నట్టే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని సుస్పష్టంగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాంట్లో భాగంగానే డిక్లరేషన్ ఏదైతే చేసి 42% మనం బీసీలకు ఇస్తామని చెప్తే ఆదినాయకుడు చెప్పిన మాట కట్టుబడి అన్న రేవంత్ అన్న అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితేనేమి, మిగతా రిజర్వేషన్లు అయితేనేమి, మన పేదింటి బిడ్డలు చదువుకోవడానికి అయితేనేమి అన్ని రకాలు కూడా ఈరోజు ఉపయోగపడే విధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దానికి కొంతమంది ఎట్లా చేస్తున్నారు అంటే ఇక కలుదైన కోతి ఎల్లాడినట్టు మొన్నటిదాకా లిక్కర్ రాని ఎల్లాడింది. తర్వాత ఆ రామన్నకైతే ఆయనకు ఎట్లా చేసిండో తర్వాత చెప్తున్నా కదా, అవగాహన లేని నాయకుడు అయ్యపేరు చెప్పుకొని రాజకీయాల పబ్బం పడుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ 4 ఇంగ్లీష్ ముక్కలు అనర్గళంగా మాట్లాడి ఇక నాకన్నా పెద్ద తోపవరు ఉండరు ఈ రాష్ట్రంలో నేనే మొత్తం అని చెప్పేసి దానికి బానిసలు కొంతమంది వెనుకబడిన వర్గాలు కానీ ఇంకో కొంతమంది కుల లీడర్లు కానీ కొంతమంది మా జాతికి సంబంధించిన వాళ్ళు కానీ మాట్లాడుతుంటే సిగ్గా అనిపిస్తుంది ఈరోజు. అందుకే నేను ఇంతకుముందు కూడా అక్కడ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ అన్న గారు యువ నాయకులను ప్రోత్సహిస్తున్నారు. నేను నిజంగా ప్రామిస్ అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, బీసీలకు ఈ చర్చ జరిగిన తర్వాత క్యాబినెట్లో అయినా తెల్లారి నిన్న నాకు గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అన్న ఇది బీసీలకు చరిత్రాత్మక నిర్ణయం, ఇది మండల్ కమిషన్కు ఏ విధంగా అయితే దోహదపడ్డదో ఆ రోజు ఏదైతే ఉద్యమం చేసిరో దానికి రెట్టింపుగా ఈరోజు తెలంగాణ ప్రాంతం వైపు దేశం చూసే రోజులు వచ్చినాయి. ఈ ఆర్డినెన్స్ అనేది బీసీలకు ఉపయోగపడతాని చెప్పినప్పుడు మీరు నమ్ముడి నమ్మకండి ఆ కళ్ళు చెమ్మగిలిన తర్వాత నిజంగా మేమేమో సోమవారం అనుకున్నాం, దాని లేదు ఈరోజే చేద్దాం. మనం ఎందుకంటే మనం ఉండే విధానం ఒక నాయకుడు ఉండే అలవాటు పేద ప్రజల గుండె చప్పుడు గెలిచిన నాయకుడిగా వారికి ఆ విధంగా ఈరోజు బీసీల పట్ల ప్రేమ ఉంది. నేను అందుకే అంటుంటా ఎప్పుడు ఈ మేదకులో ఏమన్నా అభివృద్ధి కావాలంటే ఈ జిల్లాలో ఏమన్నా అభివృద్ధి కావాలంటే మైలంపల్లి అన్న నాయకత్వాన రోహిత్ బాబు గారి నాయకత్వాన్ని మాత్రమే వారు సాధ్యమైతే తప్ప మిగటోడు కాలు మీది చేసి తలకాయ కింది చేసి తపస్సు చేసిన ఏమీ కాదు. వాళ్ళు చేసేది ఏం చేస్తారయ్యా అంటే ఇసుక దోపిడీ, బ్యాంకుల దోపిడీ, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, భూదోపిడీ తప్ప వాళ్ళు చేసేది ఏముండదు. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పెట్టారంటే ఉన్న ఆఫీసులు సిద్ధిపెట్టి పంపించాలి, ఉన్న తర్వాత అభివృద్ధి నిధులని తర్వాత కమిషన్లు తీసుకోవాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి, గుట్ల మీద కూర్చోవాలి,
తర్వాత ఇండ్ల కూర్చోలే అండ్ల కూర్చోలే కార్యక్రమాలు చేసి మెదక్ ప్రజలందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పింది కాదు. నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈరోజు కొత్తగా వల్లిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చిన నాయకులు. ఈరోజు నేను ఒకటే మీకు సూటిగా అడుగుతున్నాను. మెడికల్ కాలేజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ దామోదరన్న గారు, రోహిత్ బాబు వల్ల మాత్రమే సాధ్యమైంది. ముమ్మాటికి నిజం ఇది. ఎందుకంటే మేము 100 మందికి స్టూడెంట్స్ తీసుకొచ్చినామంటే 50, అప్పుడేం చేయగలేరు మరి? ఈడనే కదా వచ్చి కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఉపన్యాసాలు చేసిపోయింది ఇదే గ్రౌండ్లో, పక్క గ్రౌండ్లే కదా. ఎన్నిసార్లు రింగ్ రోడ్లు దింపిండు, ఎన్నిసార్లు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఆయన్నే అనే కదా బిడ్డ అని చెప్పుకోండు కదా, మేమైతే అనలేం కదా. బిడ్డకేం ద్రోహం చేసిండు, ఇక్కడ తీసుకుపోయి ఆఫీసు అల్లుని దగ్గర పెట్టే. ఇట్లా అంటే అన్నులు బదులాం తర్వాత అరే మెదక్ ఒక చరిత్ర ఉంది, మెదక్ ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఈ ఇందిరాగాంధీ ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన చరిత్ర, మైనంపల్లి హనుమన్న ప్రాతినిధ్యం వహించిన చరిత్ర, తర్వాత మీరు ప్రాతినిధ్యం వహించారు. ఈ మెదక్ ప్రాంతానికి సిగ్గు లేకుండా నాయకులు మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుందా? సంకలు కొట్టుకుంటూ నవ్వుతున్నారు మెదక్ ప్రాంతాన్ని విమర్శిస్తుంటే. నాలుకై కోస్తామని చెప్తున్నాం అట్లాంటి నాయకులు మెదక్ గురించి మాట్లాడితే. నాలుకై కోసేస్తాం. మెదక్ ప్రాంత బిడ్డలు పౌరుషానికి మారిపోయారు. మెదక్ ప్రాంత బిడ్డలు గౌరవానికి బతకటోళ్ళు. తర్వాత మెదక్ ప్రాంత బిడ్డలు కూలీ నాలి చేసుకొని వ్యవసాయం చేసుకొని బతకటోళ్ళు. ఈరోజు వారికి ఆ రోజు హనుమంతన్న గారు వచ్చినారు, ఈరోజు రోహిత్ బాబు గారు వచ్చినారు. ఎమ్మెల్యేగా ఉండి ఈ పేద ప్రజల కోసానికి ఆలోచిస్తున్నారు. అట్లా అంటే ఈరోజు అంటారు సంకలు కొడుతున్నారు. కొంతమంది నన్ను చూస్తుంటే అనిపించింది ఈ సిగ్గులపల్లి లీడర్ల తర్వాత ఇక్కడ ఇంతకాలం పాటు పాలించింది అనిపించింది. ప్రాంతం గురించి మాట్లాడినప్పుడు కానీ, మనం వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా. లీడర్ అంటే ఎవడైనా సరే తర్వాత కొంత లెవెల్ అనేది అవసరం, లైన్ అనేది అవసరం. తర్వాత అందుకే 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన విధ్వంసాన్ని, వాళ్ళు చేసిన అభివృద్ధి నిరూపణ మారిగానే ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. తట్టుకోలేక మా ఉనికి ఉండదు. ఈ మెదక్ జిల్లాలో రోహిత్ గారి తర్వాత బలపడితే మొత్తం మెదక్ జిల్లాలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడతాయని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు చేస్తారు. తప్పగా అనేది కుట్రలు కుతంత్రాలు